నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ శ్రవణ్ గారు. ఇప్పుడు మీరు ఇంతకాలంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారని చెప్తున్నారు. మీరు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి, ప్రజల సమస్యలపైన అడ్రస్ చేయడానికి పనికొచ్చిన మీడియా, పనికొచ్చిన కొన్ని మీడియా సంస్థలు ఈరోజు నిన్న మీరు మాట్లాడిన మాటలు ఆ మీడియా సంస్థలపైన, ఆ సంస్థల ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది? ఈ మాటలు అక్కడ మాట్లాడలేకపోవడానికి, మీరు బయట మాట్లాడడానికి రీజన్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు 100 కోట్ల రూపాయల ఛానల్స్ పెట్టుకుంది ఎందుకండి? ఎవరు ఐడియాలజీని ఇంకొక ఐడియాలజీని మోయటానిక? కాదు కదా. 100 కోట్ల రూపాయలు మీరు ఛానల్స్ పెట్టుకుంది మీ డబ్బా మీరు కొట్టుకోవటానిక, ఇంకో డబ్బా కొట్టడానిక? మేమైతే ప్రజల డబ్బా కొట్టడానికి పెట్టాను. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజల డబ్బా కొట్టడానికి పెట్టుకుని ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ నేను అక్కడికి వెళ్ళి ప్రతిపక్షం నేను, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, నాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు, బట్ నాది ఒక రిజిస్టర్డ్ పార్టీ కదా. సో నేను రిజిస్టర్డ్ పార్టీ అయినప్పుడు, ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్డ్ పార్టీ అయినప్పుడు, మేమందరం కూడా ప్రజా సమస్యల మీద ఫైట్ చేసేటప్పుడు ఆ ఛానల్స్ లో కూర్చొని ప్రభుత్వ విధానాలను విమర్శించడమే నా ఎజెండా తప్ప అక్కడ కూర్చొని నువ్వు దొంగ అంటాం కాదు. అక్కడ ఈ ప్రజలకి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల వల్లే 23 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఆ తెలుగుదేశం పార్టీని నేను విమర్శించడానికి మీడియా ముందుకు రాలేదని నేను కొన్ని 100 సార్లు చెప్పా. దట్ డజంట్ మీన్ తెలుగుదేశం పార్టీకి తప్పులు చేయలేదని కాదు అర్థం. తప్పులు చేశారు కాబట్టి 23 సీట్లు ఇచ్చారు ప్రజలు. 2014 నుంచి 19 వరకు మేము చేసింది ఇది అని బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయమనండి. ఇదిగో 2014 నుంచి 19 వరకు మేము చేసిన ఆ కార్యక్రమం మళ్ళీ 24 వస్తే మేము చేస్తామని చెప్పమనండి. అంటే అర్థం ఏంటి? యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. 2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ప్రజల విశ్వాసం కోల్పోయినారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో. ఈ సందర్భం ఏంటి అంటే ఇది రాజకీయంగా నేను ఓటు అడగాలి అంటే ఎవరు తప్పులు చేశారనేది ప్రజల ముందు పెట్టాలి కదా నరసింహరావు గారు.